సీఎం పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 2వ తేదీ జన్మదినం సందర్భంగా నెల్లూరు జనసేన నాయకులు సేవ గురుకుల కిషోర్ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ రోజు నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద రెండో రోజు మొక్కలు పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం గురుకుల కిషోర్ మీడియాతో మాట్లాడుతూ జనసేన నాయకులు వేములపాటి అజయ్ కుమార్ సూచనల మేరకు మనకు గత 2 రోజుల నుంచి ప్రజాసేవ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఇంకో 2 రోజులు మరెన్నో సేవా కార్యక్రమాలు చేపడతామని మీడియా ద్వారా గురుకుల కిషోర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని మొక్కలు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం కిషోర్ బాబు, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్ని నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారి సూచనల మేరకు ఘనంగా నిర్వహించడానికి ఇక్కడ జనసేన నాయకులందరూ ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఎందుకంటే ఈరోజు శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాల్లో అనేక మంది వీర మహిళలకి చీరలు పంపిణీ చేసినటువంటి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు సాంప్రదాయాల్ని ఎంత గౌరవిస్తారో దీన్ని బట్టి ఇదే నిదర్శనం. ఈరోజు ఆయన మొక్కలు నాటి కాలుష్య నివారించమని పిలుపుని ఇచ్చిన దానికి ఈరోజు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో దాదాపుగా 2000 మొక్కల్ని ఈరోజు నెల్లూరు టౌన్లో ప్రతి ఒక్కరికి పంచడం జరుగుతుంది. దీని ద్వారా చాలామంది ముందుకొచ్చి జనసేన పార్టీ చేస్తున్నటువంటి సేవల్ని గుర్తించాలని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన కుటుంబానికి నిండు నూరేళ్లు అష్టైశ్వర్య ఆరోగ్య బలాలతో ఉండాలని చెప్పి ఆయన ఎప్పుడు రాష్ట్ర ప్రజలకి ముందుండి ఆయన దృష్టికి తీసుకొచ్చినటువంటి సమస్యని వెంటనే పరిష్కార దిశలో చూపిస్తున్నటువంటి శ్రద్ధ ఆయన రేపు రాబోయే కాలంలో అత్యున్నత పదవులు స్వీకరించాలని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం కోరుకుంటున్నాం. డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం అంటే అభిమానులకు కూడా ఒక పెద్ద పండుగ రోజు. ఆ పండుగని ఆయన మాకు సూచించిన మార్గాలు, అనేక సేవా మార్గాల ద్వారా ప్రతి జన్మదినం రోజు ఎక్కడ ఏ సందులో చూసినా జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఈరోజు సీనియర్ నాయకులు, మా పార్టీ పెద్దలు నిర్ణయించినట్టుగా మా నాగబాబు గారు, నాదెళ్ల మనోహర్ గారు, అదేవిధంగా జిల్లా పర్యవేక్షకులు అజయ్ గారు, ప్రకృతిని ప్రేమించే గొప్ప వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకరు. 3 దశాబ్దాలుగా ఏదో ఒక సందర్భంలో ఖాళీ సమయంలో చెట్లు నాటుతూ పర్యావరణాన్ని పరిరక్షించాలి, ప్రకృతిని మనం కాపాడితే అది మమ్మల్ని కాపాడుతుంది అని బలంగా మెసేజ్ ఇస్తూ ప్రకృతిని ప్రేమించడం అంటే ఎంతో ఇష్టమని తెలిపే పవన్ కళ్యాణ్ గారికి మీరు మొక్కలు నాటే విధంగా ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి పెద్దలుగా మమ్మల్ని నిర్ణయించారు. జనసేన పార్టీ సీనియర్ నాయకులు మల్లికార్జున యాదవ్ అయితేమి, కృష్ణారెడ్డి అన్న అయితేమి, మన కోలా విజయలక్ష్మి గారు అయితేమి, కృష్ణారెడ్డి అన్న అయితేమి, చిరంజీవి శేఖర్ రెడ్డి, రవణ వీళ్ళందరూ కలిసి 4 రోజుల పండుగగా జన్మదిన వేడుకలు జరుపుకోవాలని నిర్ణయించిన నేపథ్యంలో 2వ రోజు దాదాపుగా 2000 మొక్కల్ని, దేశీయ మొక్కల్ని ఇక్కడ పంచడం జరుగుతుంది. నిన్ననే మహోత్సవం జరిగింది. ప్రజా ప్రతినిధులు, జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు అందరూ కలిసి ప్రతి మనిషి కూడా 3 మొక్కలు నాటే విధంగా ప్రతినపోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నెల్లూరు సిటీ గాంధీ బొమ్మ దగ్గర వద్ద దాదాపుగా దేశీయ మొక్కలు 2000 మొక్కలు ఇక్కడ పంచడం జరుగుతుంది. ప్రతి డివిజన్లో 54 డివిజన్లో ప్రతి ఒక్కరు కూడా డివిజన్కి 40 మొక్కలు నాటినా కూడా కాదు, దాన్ని పరిరక్షించాలి. కొన్ని రోజులు అది చెట్టు పెద్దదయ్యే వరకు కూడా కాపాడాలనే విధంగా జనసేన నాయకులు దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాను. జన్మదిన వేడుకలో 2వ రోజు ఈరోజు ఘనంగా జనసేన నాయకులందరూ పాల్గొని 54 డివిజన్లో 40 మొక్కలు దాదాపుగా 2000 మొక్కలు నాటడం జరుగుతుంది. మరి ఇంకా 2 రోజులు ఉన్నాయి. 2 రోజులు కూడా ఇదే విధంగా సేవా కార్యక్రమాలు అయితే జనసేన పార్టీ ఆశయాలు, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకు అనుగుణంగా
ఘనంగా ఈ 2 రోజులు జన్మదిన వేడుకలు జరుపుకుంటామని తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.